విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డెక్కారు. స్టీల్ ప్లాంట్ ను పూర్తి స్థాయి సామర్థ్యంతో నడపాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో మహాపాదయాత్రను చేపట్టారు. నిర్వాసితులకు శాశ్వత ఉపాధిని కల్పించాలని కోరారు. స్టీల్ ప్లాంట్ శిబిరం నుంచి వడ్లపూడి, కనితి, శ్రీనగర్, పాతగాజువాక, పెద్ద గంట్యాడ వరకు పాదయాత్ర చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. బయటపడుతుంది, ప్రైవేటీకరణ చర్యలు చేపట్టకుండా ఆపుతుంది అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇప్పుడు చెప్పే మాటలకి చేసే పనులకి పొంతలు లేకుండా కనబడుతూ ఉంది. ఒక రకంగా మేము ప్రైవేటీకరణ చేయబోము అని చెబుతూ మరో పక్కనే స్టీల్ ప్లాంట్లో దొడ్డిదారిన మొత్తం కార్మికులందరినీ కూడా తగ్గించాలని చెప్పి కుట్ర పన్నుతూ ఉన్నారు. దాదాపు 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని విధుల నుంచి తొలగిస్తున్నామని చెప్పారు. 2,000 మంది పైబడి పర్మనెంట్ ఉద్యోగస్తుల్ని వీఆర్ఎస్ పేరుతో ఇంటికి పంపుతామని చెప్తున్నారు. దాదాపు 500 మందిని వేరే ప్లాంట్కి, నగర్నార్ ప్లాంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. 3 ఫర్నేస్లో స్టార్ట్ చేసి పూర్తి స్థాయి ఉత్పత్తి తీయాలని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత ఐరన్ ఓర్ గనులు, కోల్ మైన్స్ కేటాయించాలని, అదే పద్ధతిలో ఇది ప్రైవేటీకరణ నుంచి వెనక్కి తీసుకొని ప్రభుత్వ రంగంలో కొనసాగుతుందని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేయాలని ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ ఉద్యమం నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇదే గాజువా సాక్షిగా నేను దీన్ని చూసుకుంటాను, మా నాయకులను గెలిపించండి అని చెప్పారు. అదే పద్ధతిలో రాష్ట్రంలో గవర్నమెంట్ మారింది, మీ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 3 ఫర్నేస్లు నడిపేటట్టు చూడాలా. స్టీల్ ప్లాంట్ 3.4 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం నుంచి 7.4 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంది. కానీ దానికి తగ్గట్టుగా పర్మనెంట్ ఎంప్లాయ్ రిక్రూట్మెంట్ జరగలేదు. ఆ ప్లేసుల్లో కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ ఎంప్లాయ్ చేసే పనులు కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్నారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటువంటి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల్ని కేంద్ర ప్రభుత్వం కావాలని ఆర్థిక నష్టాల్లోకి, కష్టాల్లోకి నెట్టి దెబ్బతీయాలని చెప్పి కుట్రలు చేస్తూ ఉంది. దానిలో భాగంగానే వీళ్ళకి నెల రోజుల నుంచి 4 నెలల వరకు జీతాలు ఇవ్వడం లేదు. జీతాలు పెట్టడం లేదు. కార్మికులు, వాళ్ళ కుటుంబాలని ఆర్థిక ఆకలితో మంటపాలు చేసి స్టీల్ ప్లాంట్ దెబ్బతీయాలని చూస్తున్నారు.